ఈరోజు కాపు ముఖ్య నాయకులందరూ కూడా ముద్రగడ పద్మనాభంతో పాటు దాసనారాయణ ఇంట్లో సమావేశమయ్యారు. నేపథ్యంలో మనతో పాటు వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈరోజు ఏ విషయాల మీద ప్రధానంగా చర్చించారు? ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ మీద ప్రధానంగా అందరూ ముద్రగడ పద్మనాభం గారికి సలహాలు ఇవ్వటం జరిగింది. ఈరోజు ప్రధానంగా జరిగింది, ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష విరమించిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ వస్తున్నటువంటి సందర్భంలో దాసరి నారాయణరావు గారు వారికి లంచ్కి ఆహ్వానించడం జరిగింది. దానితో పాటు అందుబాటులో ఉన్నటువంటి కాపు సోదరులందరినీ కూడా దాసరి నారాయణరావు గారు ఆహ్వానించడం జరిగింది. ఈ లంచ్ మీటింగ్లో అనేకమైన సలహాలు, భవిష్యత్ కార్యాచరణ మీద అనేకమైన సలహాలు ముద్రగడ పద్మనాభం గారికి ఇవ్వటం జరిగింది. కార్యాచరణ కార్యక్రమాన్ని తరువాత ముద్రగడ పద్మనాభం గారు నిర్ణయించుకొని ప్రకటిస్తారు. దానికి మొత్తం ఈరోజు సమావేశమైన పెద్దలందరూ కూడా ఐపీఎస్, ఐఏఎస్ రిటైర్డ్ అధికారులు, అలాగే వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ప్రముఖులు, సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు, ముఖ్యంగా చిరంజీవి గారు, దాసనారాయణరావు గారు, బొత్స సత్యనారాయణ గారు, ఇలాంటి పల్లంరాజు గారు ఇలాంటి పెద్దలందరూ కూడా సమావేశమయ్యారు. ఈ రాజమండ్రిలో జరగబోయే 11వ తారీఖు మీటింగ్లో ఇప్పుడు పాల్గొనే సమావేశంలో కూడా అందరూ పాల్గొంటారా, లేదంటే ఏ విషయాలపై ఇంకా ప్రధానంగా చర్చ? అవి మీరు ముద్రగడ పద్మనాభం గారు దాన్ని కండక్ట్ చేస్తున్నారు. వారిని అడిగితే బాగుంటుంది, వారు వివరంగా చెప్తారు. ఆ విషయాలు నాకు పూర్తిగా తెలియదు. ఇవాళ లంచ్కి సంబంధించినటువంటి మీటింగ్కి సంబంధించిన విషయాలు మాత్రమే నేను బ్రీఫ్ చేస్తాను. మిగతావన్నీ కూడా ముద్రగడ పద్మనాభం గారు ఆయన కార్యాచరణకు సంబంధించి చేస్తారు. ఇంకొక విషయం తెలిసింది, తిరుపతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కులాలకి సంబంధం లేదు, నా పాప క్రిస్టియన్, నేను హిందూ అని చెప్పాను. అయితే చిరంజీవి గారు సపోర్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయట్లు చేసే ఉద్దేశం ఉందంటారు. అంటే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన రాజకీయ పార్టీ పెట్టారు. కాబట్టి వారిద్దరు అన్నదమ్ములు అయినప్పటికీ కూడా ఇద్దరు దారులు రాజకీయంగా వేరుగా ఉన్నాయి. ఈయన అభిప్రాయంతో ఆ అభిప్రాయం ఏకీభవించవలసిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. అదేదన్నా అలాంటి మీరు ఏదన్నా ప్రశ్నలు ఉంటే చిరంజీవి గారినో మరి పవన్ కళ్యాణ్ గారిని అడిగితే సూటిగా చెప్తారు. కానీ నేను అనుకుంటుందండి, ఇద్దరు రెండు దారుల్లో ఉన్నారు. ఒక ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, ఒక ఆయన జనసేన అధినేతగా ఉన్నారు. వారి నిర్ణయాలు వారివి, వీరి నిర్ణయాలు వీరివే నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంతవరకు అది తప్ప రైట్ అనేది మరి వారు నిర్ణయించాలి. మీరు పవన్ కళ్యాణ్ గారిని కానీ లేదా చిరంజీవి గారిని కానీ అడిగితే ఇంకా క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ. మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రోజు సమావేశంతో పాటు 11వ తారీఖున రాజమండ్రిలో జరగబోయే కీలక సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఏ కార్యాచరణ రూపొందించిన దానిపై ముఖ్యంగా ఆధారపడింది. కెనపెన్ రాజేష్తో సత్య, నెంబర్ 1 న్యూస్, హైదరాబాద్.